సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అథ మంత్రపాఠః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు. నిన్న మనము అభ్యాసం 48 కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యాసం 49లో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. వ్యాకరణాంశాలలో మనం షక్ ధాతు అది 10 లెక్క రాయమని చెప్పాను. శక్నోతి, శక్నుతః, శక్నువంతి, అది అంతా రాసే ఉంటారు. రాయని వాళ్ళు ఖచ్చితంగా ఈ ధాతు రాసుకోండి. దీనికి సమానంగా రాసి నడిచేటువంటి దాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. ఆప్, శృణోతి, ఆప్నోతి, ప్రాప్నోతి, ఇలాగా చాలా షక్ ధాతుకి సమానంగా నడిచేటువంటి ధాతువులు ఉన్నాయి. కాబట్టి అది కంపల్సరిగా 10 లెక్క రాసుకోండి. ఇప్పుడు మనము గత అభ్యాసాల్లో అవ్యయభావ సమాసం అంటే ఏమిటి, తత్పురుష సమాసం అంటే ఏమిటి, ఆ తత్పురుష సమాసంలో కూడా సమానాధికరణ కర్మధార సమాసం అంటే ఏమిటి, ద్విగు సమాసం అంటే ఏమిటి, అవి చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో బహువ్రీ సమాసం అంటే ఏమిటి, బహువ్రీహి సమాసం అంటే ఏమిటి అనేది ఈరోజు చూద్దాము. రాసుకోండి. నియమం 161 నీట్గా రాసుకోండి. నియమం 161, నియమం 161 నీట్గా రాసుకోండి. అనేకం అన్య పదార్థే, అనేకం అన్య పదార్థే, అనేకం అన్య పదార్థే, అనేకం అన్య పదార్థే, అనేకం అన్య పదార్థే. ఇది సూత్రం అండి. అంటే ఈ సూత్రంలో బహుళ సమాసం యొక్క వివరణ ఉంటుంది. రాసుకోండి. అనేకమన్య పదార్థే, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి. ఏంటండి? అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అనేకమన్య పదార్థ అనేది సూత్రము, దాన్ని బ్రాకెట్లో పెట్టుకోండి. బహువ్రీ సమాసంలో ఏది ప్రధానంగా ఉంటుందంటే అది విషయం ఇక్కడ చెప్పాడు. దాన్ని మళ్ళీ చెప్తాను, రాసుకోండి. అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి, అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి. ఈ బ్రాకెట్ పెట్టుకోండి. ఏ సమాసంలో అయితే
ఏ సమాసంలో అయితే అన్య పదం యొక్క అర్థకి ప్రధానత ఏ సమాసంలో అయితే అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుందో, అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందో, ఏ సమాసంలో అయితే అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందో దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. సమాసంలో అయితే అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందో, అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందో దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. ఈ సమాసం చేసినప్పుడు ఈ బహువ్రీహి సమాసం చేసినప్పుడు ఈ బహువ్రీహి సమాసం చేసినప్పుడు ఈ సమాసయుక్త పదం అనేది ఈ సమాసయుక్త పదం అనేది సమాసం చేసినప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి. సమాసం చేసినప్పుడు సమాసయుక్త పదం లేదా సమస్త పదం, సమాసం చేసినప్పుడు సమస్త పదం అనేది స్వతంత్రంగా తన అర్థాన్ని చెప్పకుండా వేరే అర్థాన్ని బోధిస్తుంది, వేరే పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది, వేరే పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది, వేరే అర్థం యొక్క పదాన్ని బోధిస్తుంది. ఇంకా విశేషణ రూపంలో పనిచేస్తుంది. ఇంకా విశేషణ రూపంలో పనిచేస్తుంది అంటే వేరే పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అంటే విశేష అంటే ముఖ్యమైన ఏదైతుందో విశేషం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఆ సమస్త పదం అనేది అన్నమాట. అందుకే చెప్పాను, అన్ని పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది, విశేషం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అంటే విశేషం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. గురువు గారు, ఇంకా ఈ సమాసం వాయిస్ కట్ అవుతుందండి, క్లియర్ గా లేదు. ఇప్పుడు వస్తుందండి? లేదండి, ఇంకా క్లియర్ గా లేదు. మరియు వేరే ఏదో మంత్రాలు వినపడుతున్నాయి సార్. ఇక్కడ ఒకటి కార్యక్రమం నడుస్తుందండి. అది దీన్ని ఇంకా బయటికి పోవాలంటే చాలా దూరం, సిటీలో ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో. అలాగే అంటే వాయిస్ కట్ అవుతుందండి అంతే. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందా ఏమన్నా? డిస్టర్బెన్స్ ఉన్నా వాయిస్ కట్ అవ్వకుండా చూడండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఏదొక్కదో ఇలా సమస్య ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ సమాసంలో అయితే అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందో, మళ్ళీ చెప్తున్నాను గమనించండి. ఏ సమాసంలో అయితే అన్య పదానికి అర్థం ప్రధానంగా ఉంటుందో దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. ఈ బహువ్రీహి సమాసం చేసినప్పుడు సమస్త పదం అనేది అంటే సమాసయుక్త పదం అనేది స్వతంత్రంగా తన అర్థాన్ని చెప్పకుండా
వేరే పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది, వేరే అర్థం యొక్క పదాన్ని బోధిస్తుంది అంటే విశేష రూపంలో ఉంటుంది. విశేష రూపంలో పనిచేస్తుంది అంటే విశేష రూపంలో పనిచేస్తుంది. విశేష రూపంలో బానే ఉందండి, వాయిస్ కట్ అవట్లే, బానే ఉందండి. ఇప్పుడు బాగుందండి. విశేష రూపంలో పనిచేస్తుంది. కానీ సమస్త పదం అనేది విశేషణ రూపంలో ఉంటుంది. సమస్త పదం అనేది విశేషణ రూపంలో ఉంటుంది. సమస్త పదం అనేది విశేషణ రూపంలో ఉంటుంది. ఇంకా ఈ బహుళ సమాసాన్ని గుర్తించడానికి, ఇంకా ఈ బహువ్రీహి సమాసాన్ని గుర్తించడానికి, ఈ బహువ్రీహి సమాసాన్ని గుర్తించడానికి ఎక్కడైతే యం సంస్కృతం రాసుకోండి. యం అంటే యత్ శబ్దం యొక్క శబ్ద రూపణి. యహ యౌ యే యం యౌ యాన్ ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం యేభ్యః యస్మాత్ యాభ్యాం యేభ్యః యస్మాత్ యాభ్యాం యేభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు. ఓకేనా? సో ఇలా ఉంటుందండి. సో ఈ రూపాలు అనమాట. అందుకే ఒక రాసుకోండి యం కామా, నెక్స్ట్ ఏనా సంస్కృతం రాసుకోండి. ఏనా కామా యం కామా ఏనా కామా యం కామా ఏనా కామా యస్య కామా యస్మాత్ కామా యస్మై కామా. క్రమంగా చెప్పాను, క్రమం తప్పినాను. సో యం ఏన యస్మై యస్మాత్ యస్య యస్మిన్. క్రమం ఇబ్బంది లేదు. అంటే ఈ పదాలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఏదైనా సమాసంలో ఈ పదాలు కనిపించినాయి అనుకోండి విగ్రహ వాక్యంలో, అది ఖచ్చితంగా బహువ్రీహి సమాసం ఏంటని గుర్తించాలి. ఎప్పుడైనా సమాసాన్ని బహువ్రీహి సమాసం విగ్రహ వాక్యంలో విడగొట్టాలంటే ఖచ్చితంగా ఈ పదాల్లోంచి యం ఏన యస్మై యస్మాత్ యస్య యస్మిన్ అనే పదాలు ఖచ్చితంగా ఉపయోగిస్తాం. ఇందులో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. 7 భక్తుల ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఖచ్చితంగా. అంటే ఈ రకంగా యత్ శబ్దంతో ఏదైనా విడగొట్టామనుకోండి, ఈ శబ్దాలు కనిపించాయనుకోండి, దాన్ని బహువ్రీహి సమాసంగా గుర్తించాలి. ఓకే? సో ఏం రాశారంటే ఇక్కడ ఈ బహువ్రీహి సమాసాన్ని గుర్తించడానికి ఎక్కడైతే యం ఏనా యస్మాత్ యస్మై యస్మాత్ యస్య యస్మిన్ ఈ విభక్తుల యొక్క అర్థం వచ్చినప్పుడు దాన్ని బహువ్రీహి సమాసంగా గుర్తించాలి. దానిని బహువ్రీహి సమాసంగా గుర్తించాలి. ఈ రాసుకోండి. సాధారణంగా ఈ బహువ్రీహి సమాసం అనేది మూడు రకాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ బహువ్రీహి సమాసం అనేది 3 రకాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ బహువ్రీహి సమాసం అనేది 3 రకాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ బహువ్రీహి సమాసం 3 రకాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ బహువ్రీహి సమాసం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సమానాధికరణ బహువ్రీహి సమాసము. సమానాధికరణ బహువ్రీహి సమాసము. సమానాధికరణ బహువ్రీహి సమాసము. 2 సహార్థక బహువ్రీహి సమాసము. అంటే దీంట్లో భేదాలండి, బహువ్రీహి సమాసం ఇంకా సూక్ష్మ భేదాలు. సహార్థక బహువ్రీహి సమాసము. సహార్థక బహువ్రీహి సమాసము.
ఇంకా మూడోది వ్యధికరణ బహువ్రీహి సమాసము. వ్యధికరణ బహువ్రీహి సమాసము. వ్యధికరణ బహువ్రీహి సమాసము. వ్యధికరణ బహువ్రీహి సమాసం. ఓకే, ఇప్పుడు ఒకదాన్ని చూద్దాం. సమానాధికరణ సమాసం అంటే ఏమిటి, సహార్థకం అంటే ఏమిటి, వ్యధికరణం అంటే ఏమిటి చూద్దాం. ఇప్పుడు అంతకంటే ముందు బహుళ సమాస స్థూలంగా మనం ఏంటి, బహుళ సమాసంలో ఖచ్చితంగా సమాస రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాము. సమాసం చేసినప్పుడు సమాసయుక్త పదాలు ఏవైతే ఉన్నాయో, పూర్వపదం ఉత్తరపదం రెండు పదాలు ఉంటాయి కదా. ఈ బహుళ సమాసం విశేషత ఏంటంటే ఈ సమాసంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం కాకుండా ఈ రెండు పదాలు వదిలేసి వేరే పదం అనేది ప్రధానంగా ఉంటుంది. అందుకే దీన్ని అన్య పద యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. అందుకే ప్రారంభంలో కూడా అన్య పదార్థ ప్రధానో బహువ్రీహి అని చెప్పాం. అన్య పదం ప్రధానంగా ఉంటే దాన్ని బహుళ సమాసం అంటాము అని చెప్పి. అంటే ఈ సమాసంలో సమాసయుక్త పదాలు రెండు పదాలు కాకుండా వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది కాబట్టి దీన్ని బహుళ సమాసం అంటాం. అందుకే పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా ఉండదు, ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా ఉండదు. అంటే ఈ రెండు పదాలను వదిలేసి వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. అందుకే స్వతంత్రంగా తన అర్థాన్ని సమాసయుక్త పదాన్ని బోధించకుండా వేరే యొక్క అర్థాన్ని బోధిస్తుంది, అంటే వేరే పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటి ఇక్కడ గమనించాల్సింది, మనం అవ్యయీభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా, అంటే మనకిచ్చిన పదాల్లోంచి పూర్వపదం ఉత్తర పదం నుంచి పూర్వపదం ప్రధానంగా ఉన్నది. తత్పురుష సమాసంలో ఉన్నది, తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉన్నది. అలాగా ఈ బహువ్రీహి సమాసంలో పూర్వపదం ప్రధానంగా లేదు, ఉత్తర పదం ప్రధానంగా లేదు. ఈ రెండు పదాలు ప్రధానంగా లేకుండా వేరే అన్య పదం అది ఏదైనా కావచ్చు, వేరే పదము ప్రధానంగా ఉంది. వేరే పదం ప్రధానంగా ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అని గుర్తించాలి. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు సమానాధికరణ సమాసం అంటే రాసుకోండి. ఒకటోది ఏం చెప్పాను, అన్నిటికీ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పష్టమవుతుంది. సమానాధికరణ ముందుగా రాసుకోండి. సమానాధికరణ బహుళ సమాసం. మనం బహుళ సమాసం 3 రకాలు చెప్పుకున్నాం కదా. బహుళ సమాసంలో 3 రకాలు. అవి ఒకటి సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటే ఏమిటి ఇది చూద్దాం. రాసుకోండి, సమానాధికరణ బహుళ సమాసం. రెండు పదాల్లో సమానాధికరణ బహుళ సమాసం ఎలా గుర్తించాలంటే అది చెప్తున్నా అండి. రెండు పదాలలో అంటే పూర్వపదంలో ఉత్తర పదంలో, రెండు పదాలలో అంటే పూర్వపదంలో ఉత్తర పదంలో రెండు పదాల్లో ప్రథమా విభక్తి మాత్రమే ఉంటుంది. రెండు పదాల్లో ప్రథమా విభక్తి ఉంటుంది. రెండు పదాల్లో ప్రథమా విభక్తి ఉంటుంది. కానీ అన్య పదార్థం యొక్క కర్తను వదిలిపెట్టి, అన్య పదం యొక్క, అంటే అన్య పదార్థం అనే పదం ఒకటి ఇక్కడ తాత్పర్యం తీసుకోవాలి. అన్య పదార్థం యొక్క అర్థాన్ని లేదా అన్య పదం యొక్క అర్థాన్ని వదిలిపెట్టి, అన్య పదం యొక్క కర్తను, అది ఏం చెప్పిన అర్థాన్ని, అన్య పదం యొక్క అర్థాన్ని వదిలిపెట్టి అని చెప్పాను కదా. అన్య పదం యొక్క కర్తను వదిలిపెట్టి, క్షమ్యతాం, అన్య పదము యొక్క కర్తను వదిలిపెట్టి, మిగిలిన కర్మ,
కరణం, కరణం, సంప్రదానం, సంప్రదానం, అపాదానం, అపాదానం, సంబంధ, సంబంధ, అధికరణంలో అధికరణం, 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 రెండు పదాల్లో ప్రథమ విభక్తి మాత్రమే ఉంటుంది, కానీ వేరే పదం యొక్క కర్తను వదిలిపెట్టి మిగిలిన కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము అధికరణంలో ఉంటుంది. అధికరణంలో ఉంటుంది కదా, అధికరణంలో ఉండవచ్చు. అంటే ఏదైనా రావచ్చు, మనకు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పాం కదా, యమ్, ఏన, యస్మై, యస్మాత్, యస్మిన్, అలాగా ఏదో ఒక విభక్తిలో విడగొట్టుకుంటాం, ఏదో ఒక విభక్తిలో ఉంటుంది అన్నమాట. అందుకే అధికరణంలో ఉండవచ్చు, ఏదో ఒకటి ఉండవచ్చు అన్నమాట, ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్, మనం కర్మ, కర్ణ అని చెప్పాం కదా, 7 విభక్తులు చెప్పుకున్నాం కదా, అవి ఒక్కొక్క దాన్ని ఉపయోగించి ఇప్పుడు వాక్యం చూద్దాం. రాసుకోండి. ఒకటో ఉదాహరణ, కర్మ అని చెప్పాము, ముందుగా కర్తను వదిలిపెట్టి అని చెప్పాం. కర్త ఉండకుండా కర్మను ఉపయోగించి మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చెప్పాం కదా, పైన భౌతిక సమాసం గుర్తించాలి. యమ్ము, ఏన, యస్మై వీటితో విగ్రహవాక్యం ఉందంటే ఖచ్చితంగా భౌతిక సమాసాన్ని గుర్తించాలి. ఇప్పుడు అదే విధంగా ఎగ్జాంపుల్ వస్తున్నాయి ఇక్కడ చూడండి. ముందు కర్మకు రాసుకోండి. ఎగ్జాంపుల్ 1లో కర్మ గురించి ఎగ్జాంపుల్. కర్మ పెట్టి చిన్న డాష్ పెట్టి రాసుకోండి. ప్రాప్తం ఉదకం యం యం, ప్రాప్తం ఉదకం యం గ్రామం, యం గ్రామం, సహ సహ. ఇది ప్రాప్తం ఉదకం యం గ్రామం, యం గ్రామం, సహ సహ ఇది ఈక్వల్ పెట్టి రాయండి. ప్రాప్తోదకః గ్రామః, ప్రాప్తోదకః గ్రామః, ప్రాప్తోదకః గ్రామః. ప్రాప్తం ఉదకం యం గ్రామం, సహ ప్రాప్తోదకః గ్రామః, ప్రాప్తోదకః గ్రామః. ప్రాప్తోదకః గ్రామః. ఓకేనా? సో ఇక్కడ అర్థం గమనించండి. ఇక 2 పదాలు ఏంటి? ప్రాప్తం ఒక పదము, ఉదకం ఒక పదం అండి. విగ్రహవాక్యం ఇది. సమస్త పదం ప్రాప్తోదకః అని చెప్పాను. ఇది ఈక్వల్ ప్రాప్తోదకః. గ్రామః అని విశేషణం, ఏ దానికైతే విశేషణం అన్నమాట. మూల శబ్దం సమస్త పదం ప్రాప్తోదకః గ్రామః. దీని తాత్పర్యం ఏంటి గమనించండి. ఇక్కడ ప్రాప్తం, ఉదకం 2 పదాలు ఉన్నాయి. ప్రాప్తమయ్యాయి, ఉదకం అంటే నీరు. యం ఏ గ్రామానికైతే, యం అంటే ఏది గ్రామం, ఏ గ్రామానికైతే నీరు ప్రాప్తమయ్యాయో దాన్ని ప్రాప్తోదకః గ్రామః అంటాము. ఇక్కడ చూడండి, ప్రాప్తం ఉదకం. ఈ ప్రాప్తం పదము, ఉదకం పదం ప్రధానంగా ఉండకుండా 2 పదాల పదం కూడా వేరే పదం ప్రధానం వేరేంది, ఆ గ్రామం. ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి ప్రాధాన్యత, ప్రాప్తోదకం ఆ సమస్త పదానికి ప్రాధాన్యత కాదు. ఈ 2 పదాలను వదిలిపెట్టి సమాసయుక్త పదాన్ని వదిలిపెట్టి ఆ సమాసయుక్త పదం ఎవరిని సంకేతిస్తుంది? ఏ గ్రామానికైతే నీరు ప్రాప్తమయ్యాయో ఆ గ్రామాన్ని ఇక్కడ ప్రాప్తోదకః గ్రామః అంటున్నాము. ఆ గ్రామాన్ని ఏమంటున్నాము? ప్రాప్తోదకః గ్రామం అంటున్నాము. అర్థమైందండి? ప్రాప్తం ఉదకం యం గ్రామం, సహ ప్రాప్తోదకః గ్రామః. ఓకే, ఇక్కడ ఏం వచ్చిందా? అలా ఏం వచ్చిందా దాన్ని బట్టి ఈ రకం విగ్రహం ఉందంటే అది ఖచ్చితంగా భౌతిక సమాసం గుర్తించాలి. ఓకే, సమానాధికరణ భౌతిక సమాసం. ఏంటి అధికరణం? ఏంటి సమానాధికరణం? ఎందుకన్నాము? రెండింటికి అధికరణం సమానంగా ఉంది. చెప్పాం కదా, సమానాధికరణ సమాసం అంటే 2 పదాల్లో ఒకే విభక్తి ఉంటుంది. ప్రథమ విభక్తి అంటే ప్రథమ విభక్తే ఉంటుంది. ప్రథమ విభక్తి ఉంటుంది, ద్వితీయ విభక్తి ఉండదు. 2 పదాల్లో ప్రథమ విభక్తే ఉంటున్నాడు. పూర్వ పదంలో ప్రథమ విభక్తే ఉంటుంది, ద్వితీయ పదంలో కూడా ప్రథమ విభక్తే ఉంటుంది. ఇది ప్రథమ విభక్తి 1లో ఉండి, ఒక వచనంలో ఉండి, ద్వితీయ విభక్తి ఇంకో వచనంలో ఉండి అలా ఉండదు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రాప్తం ఉదకం. ప్రాప్తం ప్రథమ విభక్తి ఏకవచనమే, ఉదకం కూడా ప్రథమ విభక్తి ఏకవచనమే అన్నమాట. అందుకే సమానంగా ఉంది అధికరణం. రెండింటికి
ప్రాప్తం అనే పదానికి ఉదకం రెండు పదాలు సమానంగా ఉన్నాయి, అందుకే సమానాధికరణ. రెండింటికి అధికరణ ఒకటే ఉంది, అందుకే సమానాధికరణ తత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నామంట. ఓకేనా? సో ఇప్పుడు అలాగే రెండో ఎగ్జాంపుల్ రాసుకోండి. రెండో ఎగ్జాంపుల్ కరణానికి, ఇప్పుడు కర్మకు చెప్పుకున్నాము. కరణానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది రాసుకోండి. హతాహ శత్రవః, హతాహ శత్రవః ఏన, హతాహ శత్రవః ఏన, హతాహ శత్రవః ఏన సహ. ఇక్కడ ఏన శబ్దం వచ్చిందా? యం ఏన యస్మే క్రమంగా చెప్పుకుంటాం, అందులో ఏన తృతీయ విభక్తిని ఉపయోగించి ఇక్కడ హతాహ శత్రవః, హతాహ శత్రవః ఏన. హతాహ చంపబడ్డారు, హతాహ ఎవరు? శత్రువులు. ఎవరు? హతాహ శత్రవః, హతాహ చంపబడ్డారు. ఎవరి ద్వారా? ఏన ఎవరి ద్వారా అయితే. ఏన అంటే ఎవరి ద్వారా, అదే కదా మనకు కర్త కర్మ కరణం అంటే ఏమిటి? కర్త అంటే స్వతంత్రంగా ఉండేవాడు, కర్మ అంటే కర్తకి ఇష్టమైంది అని కర్మ అంటాము. కరణం అంటే ఏ దాని ద్వారా అయితే, కర్త అంటే చిరంచంతుడంతో అంటాం కదా, అంటే ద్వారా, ఏ దాని ద్వారా అయితే, ఏ సాధనం ద్వారా అయితే. కరణం అంటే సాధనం అంట, సహాయపడేది ఉంటుంది అన్నమాట. అట్లా ఇక్కడ ఏంటి? చంపబడ్డారు శత్రువులు ఏ దాని ద్వారా అయితే, అది ఖడ్గం కావచ్చు, తలవారు కావచ్చు, కత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏనా అది ఏదైనా సాధనం కావచ్చు, అది ముఖ్యం కాదు, ఏదైనా సాధనం ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏ విధంగా ఇచ్చే వాక్యం హతాహ శత్రవః. ఇక్కడ హత ప్రథమ విభక్తి బహువచనము, శత్రవః కూడా ప్రథమ విభక్తి బహువచనం. రెండు పదాల్లో ఒకే విభక్తి ఉంది, అందుకే చంపబడ్డారు శత్రువులు ఏన ఎవరి ద్వారా అయితే. ఒకే వ్యక్తి చాలా మంది చంపబడ్డారు, ఒకే వ్యక్తి ద్వారా చాలా వ్యక్తులు చంపబడ్డారు. హతాహ, అందుకే హతాహ శత్రవః ఏన సహ అతడు. అతన్ని ఏమంటాము? హత శత్రువు అంటాం. ఏమంటాము? హత శత్రువు సహ. హత శత్రువు అంటే ఇక్కడ హత శత్రువు ఎవరైతే ఆ శత్రువుని చంపడం ఆ వ్యక్తి అనమాట, ఆ వ్యక్తి విశేషం ఏదైతే. అంటే హత శత్రు ఈ పదం ప్రధానంగా కాకుండా అన్య పదం అంటే ఆ శత్రువు చంపేటువంటి వ్యక్తి విశేషము ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అంటే ఈ సమాస విగ్రహవాక్యం ఉండే పదాలు కానీ ఆ విగ్రహవాక్యాన్ని సమస్త పదం చేసినప్పుడు సమస్త పదం కానీ అర్థాన్ని బోధించడం లేదు. ఆ సమస్త పదం ఎవరినైతే సంకేతిస్తుందో ఆ పదం అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా తీసుకోవాలి. ఇప్పుడు హతశత్రవః రాజా విశేషణం అన్నమాట. ఇదేంటి? హతశత్రవః విశేషణము, రాజా విశేషం. చెప్పారు కదా, అన్యపదం అనే విశేష రూపంలో ఉంటుంది, ఈ సమస్త యుక్త విశేషణ రూపంలో ఉంటుంది. హతశత్రవః ఎవరు? హతశత్రువు ఆ రాజా, ఎవరైనా నాయకుడు, నేత, ఏదైనా కానీ ముందు పదం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అట్లా అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. హతశత్రువు రాజా, ఇది విశేషణము, రాజా అనేది విశేషంగా తీసుకోవాలి మనం. ఓకేనా? ఈ రకంగా మనం కరణంలో చూసామంటే ఎవరి ద్వారా అయితే చంపబడ్డారు, ఏ వ్యక్తి ద్వారా అయితే, ఏ రాజు ద్వారా చంపబడ్డారో అతని హతశత్రువు అని చెప్పాం. హతశత్రువు ఎవరు? ఆ రాజును హతశత్రువు అని చెప్పాం. అంటే ఇక్కడ సమస్త పదంలో ఉండే పదాల యొక్క అర్థం ప్రాధాన్యత తీసుకోలేదు, వేరే పదం యొక్క అర్థాన్ని, ఆ రాజా అనే పదాన్ని ప్రధానంగా తీసుకొని దాని యొక్క అర్థాన్ని తీసుకుంటున్నాం. అస్తు, ఇది ఈ రకంగా ఉంటుంది. ఇదే విధంగానే మనం ఎన్నే రాసుకోవచ్చు. ఉత్తీర్ణాః పరీక్షాః యైః, ఉత్తీర్ణః పరీక్షః ఇలా సమస్త ఏకవచనం పెట్టుకున్నాం, బహువచనం పెట్టుకుని ఏ పెట్టుకోవాలి. ఉత్తీర్ణ పరీక్ష, ఉత్తీర్ణః పరీక్షః ఏన అంటే ఎవరి ద్వారా అయితే పరీక్ష పాస్ అవ్వబడిందో అతను ఉత్తీర్ణ పరీక్షః బాలకః. ఆ బాలక ఎవరైనా కావచ్చు. ఉత్తీర్ణః పరీక్షః ఏన ఎవరి ద్వారా అయితే, ఉత్తీర్ణః పరీక్షః ఏన ఎవరి ద్వారా అయితే, ఉత్తీర్ణః పరీక్షః ఏన పరీక్ష పాస్ అయ్యాడు ఎవరి ద్వారా అయితే, లేదా ఎవరైతే బహువచనం పెట్టుకో. ఉత్తీర్ణాః పరీక్షలు పాస్ అయ్యారు ఎవరైతే, ఏన యాభ్యాం యై, తృతీయ భక్తులు మనం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఏన యాభ్యాం యై ఎవరి ద్వారా అయితే, తే సహ తౌతే అవుతే ఏమవుతుంది? ఉత్తీర్ణ పరీక్షాః అయిపోతారు. ఉత్తీర్ణ పరీక్షాః సమస్త పదం ఏమవుతుంది? ఉత్తీర్ణ పరీక్షాః బాలకాః. ఏకవచనం ఏన పెట్టుకున్నామంటే ఉత్తీర్ణ పరీక్ష బాలకః.
బాలక ఏకవచనం అయితే ఏనా ఉన్నప్పుడు బాలక, బహువచనం యైహి పెట్టుకుంటే బాలకాహ. ఒకవేళ ద్వివచనం పెట్టుకున్నాం అనుకోండి, ఏనా యాభ్యాం పెట్టుకున్నాం అంటే బాలకాభ్యాం అలా పెట్టుకుంటామట. ఉత్తీర్ణ పరీక్షౌ బాలకౌ అని పెట్టుకుంటాం ద్వివచనంలో. ఓకే, तो ఏకవచనం ఏం పెట్టుకుంటాము? ఉత్తీర్ణ పరీక్ష ఏన ఏకవచనంలో, ద్వివచనం ఉత్తీర్ణౌ పరీక్షౌ యాభ్యాం, ఉత్తీర్ణౌ పరీక్షౌ యాభ్యాం. బహువచనంలో ఉత్తీర్ణాః పరీక్షాః యైః, ఉత్తీర్ణాః పరీక్షాః యైః. అది బహువచనంతో, ద్వివచనంతో తౌ, ఏకవచనంతో సహ తౌ తే తెలుసు కదా. ఏకవచనం సహ, ఉత్తీర్ణ పరీక్ష బాలకః, తౌ ఉత్తీర్ణ పరీక్షౌ బాలకౌ, ఉత్తీర్ణాః పరీక్షాః బాలకాః అలాగొస్తుంది సమస్త పదం. ఓకేనా? సో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సో ఇలాగే నేను చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపించాను. కృతః కృత్యః ఏన, కృతకృత్యుడయ్యాడు ఎవరైతే, ఏ మనిషి అయితే. కృతః కృత్యః ఏన, కృతకృత్యుడయ్యాడు అంటే చరితార్థుడయ్యాడు, కృతజ్ఞుడయ్యాడు అంటే ఎవరికైనా ఒక దినం తెలుసుకొని కృతకృత్యుడయ్యాడు. ఎవరికైనా సేవ చేసేసి, ఒక పని చేసి, అంటే దాయత్వాన్ని సమర్పణ చేసి, దాయత్వాన్ని పూర్తి చేసి కృతకృత్యుడు కావడం అన్నమాట. కృతః కృత్యః ఏన సహ కృతకృత్యః, ఆ మనుష్య ధార్మిక మనుష్య ఎవరైనా కావచ్చు. కృతః కృత్యః ఏన సహ కృతకృత్యః. మహోదయ, జీ అందుకేనా అండి ఈ ఈ అంటే ఇప్పుడు చూడండి, ప్రాప్తం ఉదకం యహ గ్రామం సహ అని పెట్టుకున్నది. గ్రామానికి ఏ గ్రామానికి అయితే ఎం గ్రామం గురించి చివరిలో సహా అని పెట్టుకున్నారు. ఆ సహా అతడు అనేది చెప్పకుండా చెప్పినది, అంతేనా? ఎక్కడ మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏ విషయంలో మాట్లాడుతున్నారు? మొదటిదేనండి, ఈ దీని గురించి అడుగుతున్నాను. ఎం సహా అన్నారు, ఎం గ్రామం. అక్కడ అదే విభక్తి ఏం వచ్చింది? కర్మలో కర్మ ద్వితీయ భక్తి కదా. అవునండి. ఎం అది ఎంను ఉపయోగించి ఎగ్జాంపుల్ చెప్పాను, ఎం పెట్టాము. ఇక్కడ దుష్ట ఏంటి? తృతీయ భక్తిని ఉపయోగించి ఏనా, తృతీయ భక్తిని ఉపయోగించి ఎగ్జాంపుల్ చెప్పండి. అది సమస్త పనులు పెట్టినప్పుడు అక్కడ పుల్లింగ శబ్దం వస్తుందన్నమాట. విగ్రహవాక్యం చెప్పాను నేను. అదేనండి, విగ్రహ వాక్యంలో సహా అని వచ్చింది, ఎందుకు వచ్చిందో అర్థం కాలేదండి. అది సహా అంటే ఇక్కడ అది ప్రాప్తమయ్యాయి. నీరు ఏ గ్రామానికి అయితే ఆ గ్రామాన్ని ప్రాప్తుల గ్రామ అంటాం. అది చెప్పిన తర్వాత చెప్తాదా, ఏ గ్రామానికి నీళ్ళు వచ్చాయో ఆ గ్రామాన్ని ఆ అని చెప్తాం కదా. ఆ అంటే సహా అని చెప్పాలి కదా. ఎందుకు వచ్చింది? మన వాక్యాన్ని పూర్తి చేసేటప్పుడు అది చెప్తాం. ఏ గ్రామానికి అయితే నీళ్ళు వచ్చాయో గ్రామము అంటామా, ఆ గ్రామము అంటాం. ఖచ్చితంగా చెప్పాలి, మెన్షన్ చేస్తున్నది వాక్యం స్పష్టత వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందండి. ఏంటండి? ఈ సహా అతడు కాదు, ఇది సహా. అది విశేషణాన్ని. ఇప్పుడు సహా అనేది సహ గ్రామ, సహ బాలక, అది సహ శబ్దం విశేషణ రూపంలో ఉంది. అది విశేషాన్ని బట్టి ఏ దానికి వర్తిస్తుందో చూసుకోవాలి. అక్కడ గ్రామానికి విశేషణంగా ఉంది, సహా అనేది గ్రామ విషయం తీసుకోవాలి. ఆ గ్రామం అని. బాలకుడికి విశేషణంగా ఉన్నప్పుడు సహ బాలక అని చెప్పి అప్పుడు అతడిని తీసుకుంటాం. ఆ బాలకుడు ఏ దానికి విశేషణంగా ఉందో గమనించాలి. విశేషాన్ని బట్టి విశేషణాన్ని మనం అర్థం తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి మహోదయ. ముందు ఏమనిపించింది అంటే ఎందుకు ఇది ఎక్కువగా ఉంది అనిపించింది, అర్థం కాలేదు. ఎక్కువ కాదు, అది దాన్ని ఒత్తి చెప్పడం కోసం. ఇప్పుడు అర్థమైందండి. ధన్యవాదాలు. ఏంటండి? కృతః కృత్యః ఏన సహ కృతకృత్యః, అతడు కృతకృత్యుడైన మనిషి ఎవరైనా ఆ వ్యక్తి. గురుగారు నమస్కారం. ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్గా ఉత్తీర్ణ పరీక్ష ఏనా అంటే ఛాత్ర చెప్పారు. అలాగే ఉత్తీర్ణౌ పరీక్షౌ యాభ్యాహ కదండి. యాభ్యాం ఏన యాభ్యాం, ఎవరి ద్వారా అయితే, ఏ ఇద్దరి ద్వారా అయితే. ఏన యాభ్యాం అంటే ఛాత్రం అని రాయాలి కదా అక్కడ. సమస్త పదంలో ఛాత్ర రాస్తాం. సమస్త పదంలో ఛాత్రం. తర్వాత బహువచనం ఏంటి సార్? ఉత్తీర్ణాః పరీక్షాః యైః రామైః అంట కదా, అట్లా యైః. ఓకే. ఏన యాభ్యాం తృతీయ విభక్తి బహువచనం వచ్చి ఏన యాభ్యాం యైః. ఉత్తీర్ణాః పరీక్షాః ఏ అందరి ద్వారా అయితే.
ఉత్తీర్ణాః వాళ్ళు. పరీక్షాః యైః. 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 అప్పుడు సమస్త పదం ఎలా వస్తుందండి? తే వస్తుంది. అప్పుడు చాలా మంది కదా, తే సహ తౌ తే, సహ అతడు, తౌ వాళ్ళిద్దరు, తే వాళ్ళందరూ ఎవరు ఈ పరీక్ష రాసిన వాళ్ళందరూ తే. వాళ్ళని ఏమంటాము? ఉత్తీర్ణ పరీక్షాః బాలకాః లేదా ఛాత్రాః లేదా బాలికాః ఏదైనా రాసుకోవచ్చు. అర్థమైందండి? అర్థమైంది సార్, అర్థమైంది. నెక్స్ట్ ఇలా కృతకృత్యకు చూసాము. కృతః కృత్యః ఏన సహ కృతకృత్యః మనుష్యః. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి నేను కృతజ్ఞత అంటే ఒక సేవ చేసిన ఉదయం తెలుసుకుని కృతకృత్యుడు అయ్యాను, సార్థకం అయిపోయాను అంటే ఒక మంచి చేసి అతను ఒక దాయత్వం పూర్తి చేసుకుని నివృత్తి కావడం అన్నమాట, కృతకృత్యుడు కావడం. ఓ నాకు అహోభాగ్యం కలిగిందండి, పలాని గురువుకు సేవ చేసుకునే అదృష్టం కలిగింది, పలాని దేవతలకు పూజ చేసే అవకాశం నాకు దొరికింది అని చెప్పి నేను చరితార్థుడు అయిపోయాను, కృతకృత్యుడు అయిపోయాను అంటే అహోభాగ్యుడు అయిపోయాను అంటుంటాం కదా, అలాగా ఈ అవసరం నాకు, ఈ పుణ్య అవకాశం నాకు కలిగింది, ఈ సేవ చేయడానికి నాకు అదృష్టం కలిగింది అంటుంటా కదా, ఆ రకంగా మంచి పని చేయడానికి. మంచి పని అంటే మీకు అవకాశం వచ్చింది చెప్తున్నాను, సందర్భోచిగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక విశేష విషయం చెప్తా అని చెప్పానండి. ఏం చెప్తా అండి? విశేష విషయం అంటే ఇప్పుడు మన ఈ పుస్తకం ఏదైతే చదువుతున్నారో మనం ఈ రచనావళి కౌముది, ఇది చాలా కష్టపడి సుబ్రాయుడు ఎప్పటికప్పుడు మీరు కూడా చాలా మంది రాస్తూ ఉంటారు, మేము టైపింగ్ చేస్తున్నారండి. టైపింగ్ అది ప్రూఫ్ నడుస్తుంది, సుమారుగా అయిపోయిందండి. ఇప్పుడు మనకు దాదాపుగా మనకు ఎంతవరకు అయితే 49లో ఉన్నాం, 10 అభ్యాసాలు ఉన్నాయి, అవి కూడా ముందు అయిపోయాయి, అది ప్రూఫ్ నడుస్తుంది. మళ్ళీ దీంట్లో మనం మీకు చెప్పే పని కొంచెం వివరంగా ఉంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ప్రూఫ్ చేస్తున్నాం. అది ఒక పుస్తక ఆకారంలో ప్రింటింగ్ అవుతున్నాం అండి. సేమ్ పుస్తకం ఎలా ఉందో అనువాద పని, ఇంతవరకు ఈ పుస్తకం అనువాదం కాలేదు కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రింట్అవుట్ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఈ పుస్తకం త్వరలో ఈ పాఠం అయిపోయే లోపల మనం అది ఇక్కడ ఇచ్చేసేయాలి. దాదాపుగా అవన్నీ సిద్ధం అవుతున్నాయి, ప్రూఫ్ తయారవుతుంది. కాబట్టి ఈ విషయం చెప్దాం. ఇది పూర్ణిమ కాబట్టి స్టార్ట్ అయింది పూర్ణిమ, రేపు కూడా ఉంటుంది 12 గంటల వరకు. కాబట్టి ఈరోజు ఉత్తమ రోజు, ఈ పుస్తకం ప్రకాశం కావాలని చెప్పి ఈ పూర్ణిమ శుభ అవసరంలో నేను ఇది కూడా ప్రకాశవంతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించాను. చాలా మంది మీలోనే చాలా మంది అడిగారు ఈ పుస్తకాకారంలో ఉంటేనే త్వరగా దీనికి ముందు తీసుకొద్దామని చెప్పి మీ ఆలోచనల ప్రకారమే నేను కూడా ఇది ప్రూఫ్ చేస్తున్నాను. సుబ్రాయుడు అది ఏదో దాదాపు చేసి పంపిస్తున్నారు. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది ఎందుకని ఏదో దాదాపు చేస్తున్నాం కాబట్టి అవి ప్రూఫ్ చేసి ఇది ఒక పుస్తక ఆకారం ఇప్పుడు మీకు ఏదైనా రచన ముందు అదే విధంగా అందరికీ ఈ పుస్తకం మేము అందజేస్తామండి. సో ఇది విషయం, ముఖ్యమైన విషయము. కాబట్టి సందర్భం వచ్చిన కానీ పాఠం మధ్యలో చెప్పేశాను, ఇబ్బంది లేదు. సో ఈ పుస్తకం కోసం మీరంతా మీ వంతుగా దీంట్లో ఇంత అని కాదు, దీంట్లో మనకు ఆ పుస్తకం ముందుకు వచ్చే విధంగా అందరూ ప్రయత్నం చేయండి. మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఎవరు ఎంతైతే ఇవ్వగలుగుతారో ఇదే నెంబర్కి, నా నెంబర్కి మీరు అకౌంట్ నెంబర్ పంపించచ్చు. దాన్ని కలెక్ట్ చేసేసి మొత్తం మనం ఎంత అవుతుందో అది చెప్తా అని చెప్పారు మనకు. దాన్ని బట్టి మనకు, ఎందుకంటే దీన్ని విడివిడిగా చేయాలి, విడివిడిగా చేసి అంటే ఒకటి మన ఆన్సర్ యుక్తంగా చేస్తే అది మనకు గైడ్ ఒక పక్క 2 పుస్తకాలు తయారు కావాలి మనకు. అంటే ఒకటి ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్ తయారు, ఇప్పుడు మనకు క్వశ్చన్ చెప్పుకుంటున్నాము, తర్వాత ఆన్సర్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆన్సర్ బుక్ ఒకటి పక్కన ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఒకటి పక్కనే ఉంటుంది అన్నమాట. 2 ఒకే దాంట్లో ఉంటే అది మనకు మళ్ళా మన ఆలస్యానికి నిర్లక్ష్యానికి దోతకం అవుతుంది. అంటే మనం కష్టపడమాట. ఇప్పుడు క్వశ్చన్ చూసిందా మనకు అర్థం కాకపోతే మళ్ళీ ఆన్సర్ చూసుకుంటే బాగుంటుంది అన్నమాట. అన్ని ఒకే చోట ఉన్నాయనుకోండి అంత దీంట్లో ఉపయోగిత ఉండదు. కాబట్టి 2 పుస్తకాలుగా తయారు చేస్తాం. 2 పుస్తకాలు వస్తాయి. అంటే ఒకటి ఓన్లీ ఇప్పుడు మనం రోజు శబ్దకోశం నియమాలు చెప్పుకుంటాం, తర్వాత ఒకరోజు ముందు సంస్కృత వాక్యాలు చెప్పుకుంటున్నాం, ఒకరోజు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. అంటే ముందు సంస్కృత వాక్యాలకు హిందీకి రాయమని చెప్పి, సంస్కృత తెలుగు రాయమని చెప్పి, తెలుగు వాక్యాలు సంస్కృత రాయమని చెప్తున్నాం కదా, అట్లా ఒకటి ఉంటుంది అన్నమాట. ఆన్సర్స్ చెప్పం, క్వశ్చన్సే ఉంటాయి, వాటికి ఆన్సర్స్ గైడ్ దానిలో పక్కన తయారవుతుంది అన్నమాట. కాబట్టి ఇదే రకంగా సేమ్ ఇదే విధంగా అనువాదం అవుతుంది ఈ పుస్తకానికి. అది భవిష్యత్తులో చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి, ఎందుకంటే ఈ పుస్తకం ఎంతవరకు అనువాదం కాలేదు, సరళమైన పద్ధతిలో ఉంది, త్వరగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ పుస్తకం ఒకటి నేర్చుకుని కూడా మనకు PhD వరకు మనకు చాలా సహాయపడుతుంది. సాహిత్యం చదువుకోవడానికైనా, రామాయణ మహాభారతం చదువుకోవడానికైనా, ఇంకా ఏదైనా పుస్తకం చదువుకోవడానికైనా. కాబట్టి ఈ పుస్తకాన్ని ఈ రకంగా నిర్ణయించుకున్నాము, ఇది చేయాలని చెప్పి చాలా మంది మీలో కూడా ఉన్నారు. కాబట్టి మీరు అది పంపించారనుకోండి, మనం అది త్వరలో ఈ పుస్తకం త్వరగా మీ సహకారం అందుతేనే అంత త్వరగా మన పుస్తకం మన ముందుకు వస్తుందండి. ఫస్ట్ ఈ విషయం అందుకే ప్రస్తావించాను. సో ఇదే నెంబర్కి మీరు ఫోన్ పే చేయవచ్చు.
ఒక అకౌంట్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ చెప్తాను, అకౌంట్ నెంబర్కి వేయచ్చు, లేదంటే గ్రూప్ లో పెడతాను, లేదంటే ఫోన్ పే చేయొచ్చు ఈ నెంబర్ మీద. సో అది విషయం. ఇది గ్రూప్ లో పెడతాను. ఓకే అండి. అకౌంట్ నెంబర్కి లేదంటే నెంబర్ కూడా పెడుతున్నా, ఫోన్ పే కూడా చేయొచ్చు, లేదంటే అకౌంట్ నెంబర్ చేయొచ్చు అండి. ఓకేనా? ఓకే ఓకే అండి. ఇది విషయం చెప్పాను. అసలు ఎందుకు ఈరోజు చాలా మంది కూడా వచ్చారు, అంటే ఇది పూర్ణిమ రోజు చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ రోజు అవసరం కలిగింది, శుభావసరం. ఈ రోజు ఈ పుస్తకం త్వరగా ప్రకాశవంతం కావాలని ఈ కార్తీక పూర్ణిమ అవసరంలో ఇది విషయాన్ని ప్రస్తావించాను. అస్తు. ఇందులో మీకు ఎవరికైనా సందేహం ఉందండి? లేదండి ఓకే మహోదయ, అండి. ఉత్తమమైన కార్యం మహోదయ. నమో నమః. మహోదయ, తప్పకుండా. ఉత్తీర్ణ పరీక్ష ఏన ఉత్తీర్ణ పరీక్ష సహా రాయాలండి. ఏది ఏ క్వశ్చన్ చెప్తున్నా బహుశా ఏకవచనం యాన, ఉత్తీర్ణ పరీక్ష యాన. అప్పుడు సహా వస్తుంది. ఏనా ఎవరి ద్వారా అయితే అతడు సహా. పరీక్ష పాస్ అయ్యాడు ఎవరి ద్వారా అయితే అతడు ఉత్తీర్ణ పరీక్షకుడు అంటాం. అంటే ఉత్తీర్ణ సహా పరీక్ష ఉత్తీర్ణ. సహా. ఉత్తీర్ణ అని సహా అని చెప్పి జికోల్ పెట్టి రాదు. సహా ఉత్తీర్ణ పరీక్షక బాలక. సహా ఎవరు? అతడు ఎవరు? ఆ బాలకుడు. సహా ఉత్తీర్ణ సహా పరీక్ష అని ఉత్తీర్ణ పరీక్షక బాలక. సహా అంటే తాత్పర్యం, దాని అర్థం తీసుకోవాలి. అతడు ఎవరు? ఆ బాలకుడు. సరేనండి. నెక్స్ట్ పదం చూసుకోండి. ఉత్తమమైన కార్యం బహువచనంలో ఎట్లా చెప్పారు ధన్యవాదాలు. గురుగారు దీన్ని? ఏంటండి? ఉత్తమమైన కార్యం మహోదయ, ధన్యవాదాలు. ఓకే రామకృష్ణ గారు, ఈ విషయం మాట్లాడదాం. తప్పకుండాను మళ్ళాను ఓకే. మాట్లాడతాం. ఏంటంటే బహువచనంలో ఏ విధంగా చెప్పారు గురుగారు? ఉత్తీర్ణ పరీక్ష, ఉత్తీర్ణ పరీక్ష అంటే ఉత్తీర్ణాః పరీక్షాః యైః ఏన యాభ్యాం యైః. ఏన యాభ్యాం యైః. ఓకేనా? ఇక్కడ బహుశా ఓకే యైః అని గురుగారు. చెప్తాం. జీ. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఓకే అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. కృతకృత్య కూడా రాసేశారు, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ సంప్రదాయానికి రాసుకోండి. సంప్రదానం అంటే చతుర్థి విభక్తికి సంబంధించి ఇక్కడ విగ్రహ సమస్త పదం బహుళ సమాసం ఎలా ఉంటుంది, సమానాధికరణ బహుళ సమాసం ఎలా ఉంటుంది చూద్దాం. దత్తం భోజనం యస్మై చెప్పారు. ఏనా యస్మై ఇవి వచ్చినాయంటే బహుళ సమాసం గుర్తించాలని చెప్పి, అందుకే విగ్రహవాక్యం వచ్చింది ఇక్కడ. దత్తం భోజనం యస్మై ఎవరి కోసమైతే. దత్తం ఇచ్చాం, ఏంటి? భోజనం. దత్తం భోజనం ఇచ్చాం, భోజనం. యస్మై ఎవరి కోసమైతే. చతుర్థి విభక్తి అదే కదా అర్థం. కొరుకున్ కై కదా. కొరకు ఎవరి కోసమైతే. సహ దత్త భోజన. దత్త అంటే ఆ భిక్షకుడు, అంటే ఎవరికి తీసుకున్నాడు, ఎవరి కోసం అయితే ఇచ్చా అతను. ఎవరికి ఇస్తే ఆ భిక్షకుడికి, ఎవరైతే భిక్షను యాచిస్తున్నాడో ఆ భిక్షకుడు, యాచకుడు. ఓకేనా? దత్తం భోజనం యస్మై సహ దత్త భోజన భిక్షుక సహ. ఓకేనా? ద్వివచనం చెప్పుకోవచ్చు. దత్తౌ భోజనౌ యస్మై యాభ్యాం తౌ దత్త భోజనకౌ. ఇక సమాసంద ప్రత్యయం వస్తుంది. దత్త భోజనకౌ అలా రాస్తామట. అంటే దత్తౌ భోజనం అంటే ఇద్దరికి భోజనం ఇచ్చారు. దత్తౌ ఇచ్చేశారు, ఏంటి? భోజనం ద్వివచనం వస్తుంది. దత్తౌ భోజనం భోజనాని నపుంసకం కదా, భోజనం కదా, భోజనే వస్తుంది. దత్తౌ భోజనే యాభ్యాం తౌ దత్త భోజనకౌ. అదే బహువచనంలో ఓకే అండి. ఇక్కడ కూడా నేను భోజనం నపుంసకం ఏదైనప్పుడు ఇది కూడా దత్తం కూడా భోజనం, ఇది నపుంసకలింగం వస్తుంది. దత్తం దత్తే భోజనే
అదే దత్త రాదు, ఏకవచనంలో చెప్పాను అట్లా. పుల్లింగంలో తీసుకున్నప్పుడు అలా వస్తుంది. నపుంసకలింగం తీసుకున్నాం అనుకోండి, నపుంసక దత్తే భోజనే యాభ్యాం తౌ దత్త భోజనకౌ. ఓకేనా, అది మార్చుకోండి. దత్తం దత్తే దత్త అని అలా వస్తుంది. దత్తే భోజనే యాభ్యాం తౌ దత్త భోజనకౌ. అలాగే బహువచనంలో దత్తాని భోజనాన్ని, దత్తాన్ని ఇచ్చేశాం, ఏంటివి భోజనాన్ని, ఎవరికైతే, యస్మై యాభ్యాం ఏభ్యః, ఎవరి కోసమైతే, యస్మై అంటే ఎవరి కోసమైతే, యాభ్యాం అంటే ఎవరిద్దరి కోసమైతే, యాభ్యాం ఏభ్యః అందరి కోసమైతే ఇచ్చామో వారిని అప్పుడేమంటాం, తే సహ తౌ తే దత్తభోజకాః దత్తభోజకౌ దత్తభోజకాః బహువచనంలో. సమస్త పదం పుల్లింగంలో ఉంటుందన్నమాట. దత్తాని భోజనాని మహోదయ ఏభ్యః తే దత్తభోజకాః భిక్షుకాః, దత్తభోజకాః భిక్షుకాః అలా పెట్టుకుంటాం. జీ చెప్పండి. సమస్త పదం పుంలింగంలో ఉంటుంది. ఇవి విగ్రహ వాక్యంలోని పదాలు నపుంసకలింగంలో ఉంటాయండి. జీ సమస్త పదం ఒకే పదంగా తయారు చేసిన ఆ విశేషాన్ని బట్టి పుంలింగంలో ఉంటుంది. కొన్ని సందర్భాన్ని బట్టి నపుంసకలింగం వస్తుంది, కానీ ఎక్కువ మనం సమస్త పదం పుల్లింగంలోకి వచ్చేస్తున్నాం అండి. అది చూసుకోవాలి, విశేషం ఏ రకంగా వస్తుందని చూసి దాన్ని బట్టి తీసుకోవాలి. ప్రాయశః శబ్దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట, ప్రయోగాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకేనా మహోదయ? జీ చెప్పండి. ఈ ఏకవచనంలో దత్త భోజన అని వస్తుంది, కానీ మిగిలిన వాటిలో అయితే భోజనం కాదు, దాని ఏకొచ్చి దత్తం భోజనం. ఇక్కడ మనకి విగ్రహవాక్యం చూడండి, కావాలంటే మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది దత్తం భోజనం. అది కూడా నేను దత్త భోజనం పొరపాటు చెప్పాను, బై మిస్టేక్. దత్తం భోజనం ఇచ్చాడు ఏకవచనంలో కూడా. ఏకవచనం దత్తం భోజనం, ద్వివచనంలో దత్తే భోజనే, బహువచనంలో దత్తాని భోజనాన్ని అలా ఉండాలి. సమస్త పదం మహోదయ, సమస్త పదంలో ఏకవచనంలో దత్త భోజన కదా. జీ దత్త భోజన. ఇందులో వేసేప్పటికే దత్త భోజన కౌ వస్తుంది, కాహ వస్తుంది బహువచనంలో. తౌ దత్త భోజనౌ తే దత్త భోజనాః. ఓకేనా. ఇక్కడ మనం సింగిల్ భోజన శబ్దం తీసుకో, ఆ దత్త భోజనం 2 పదాలు కదా, సమస్త పదాలు పెట్టేసాం. ఓకేనా. ఇదే విధంగా మనం ఇంకా ఒక్క నిమిషం దత్తాని భోజనాన్ని బహువచనం. దత్తాని భోజనాన్ని ఏభ్యః యస్మై యాభ్యాం ఏభ్యః ఎవరందరి కోసమైతే. జీ తే దత్త భోజనాః, దత్త భోజకులు భిక్షుకులు, దత్త భోజనాః భిక్షుకాః. ఇక్కడ ఈ సమస్త పదం మనకు విశేషణ రూపంలో విశేషము భిక్షుకులు, యాచించే వాళ్ళు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఒక దీనికి ఈ దత్త భోజనం ఒక్కసారి మీనింగ్ చెప్పండి గురువు గారు. దత్త భోజనం యస్మై సహ. దత్తం అంటే ఇది తాపత్యాంత అండి. దత్తం అంటే ఇచ్చాము. ఇచ్చామేంటి? దత్తం ఇచ్చాము, భోజనం. ఏమిచ్చాం? భోజనం ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? ఎవరి కోసమైతే ఇచ్చాం. ఎవరి కోసమైతే ఇచ్చాం అతన్ని దత్త భోజన అంటాం. అంటే తీసుకునే వ్యక్తి ఆ భిక్షుకుడు. దత్త భోజన పదంలో ఉండే పదాలు అర్థాన్ని ఇవ్వకుండా
దత్త భోజన అంటే ఆ భోజనం తీసుకునే వ్యక్తి ఎవరైతే యాచకుడు ఎవరైతే ఉన్నారో, భిక్షకుడు ఎవరైతే, ఆ భిక్షకుని అర్థం తీసుకున్నాం. అర్థాపత్తో శబ్దం యొక్క అర్థాన్ని తీసుకోవాలి, మనం శబ్దార్థాన్ని తీసుకోవాలి. ఎవరి సంకేతం ఇచ్చాము భోజనం ఎవరి కోసం అయితే, మనం తెలుగులో అదే ఆ పదాలు కాకుండా పదంలో ఉండే భిన్న పదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అదే బహుళ సమాసం యొక్క విశేషత ఏంటంటే ఇలా ఉంటున్నమాట. వేరే పదం అంటే ఆ భిక్షకుడు యాచకుడు ఎవరైతే వారిని తీసుకుంటాం. ఇచ్చాము భోజనం ఎవరికి, ఇచ్చాము భోజనం ఎవరి కోసం అయితే అతడు ఎవరు తీసుకునే వ్యక్తి, ఆ యాచకుడు, భిక్షకుడు కావచ్చు, యాచకుడు కావచ్చు కానీ అతని దత్త భోజన అంటే భోజనం తీసుకునేటువంటి వ్యక్తిని దత్త భోజన పిలుస్తామట. ఎవరో భోజనం ఇచ్చిందే తీసుకున్నాడు, అందుకే దత్త భోజన. జాలి దయ చూపిస్తూ ఉంటాం కదా, అలాగా అలా రూపంలో ఇది ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగా మనం ఎంజాయ్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఒకటి అపాదానం రాసుకోండి. అపాదానంలో అపాదానికి పంచమీ భక్తి రాసుకోండి. పతితం పర్ణం యస్మాత్. ఇక్కడ మనకు విగ్రహవాక్యంలో మొదటి అవి పదాన్ని బట్టి తీసుకోవచ్చు. కొన్ని పుల్లింగంలో ఉంటాయి, కొన్ని నపుంసకలింగం ఉంటాయి, కొన్ని స్త్రీలింగంలో ఉంటాయి. మారిపోవచ్చు. ఎప్పుడు నపుంసకలింగం ఉండాలని కాదు, ఎప్పుడు పుల్లింగంలో ఉండాలని కాదు, స్త్రీలింగంలో ఉండాలని కాదు, ఏదైనా ఉండొచ్చు అండి. ఇచ్చిన పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో పతితం పర్ణం యస్మాత్ స పతిత పర్ణ. ఆ పదాన్ని వస్తుంది. ఉదాహరణ పతితం అంటే కింద పడింది. ఏంటి? పర్ణం అంటే ఆకు. పడింది, పడిపోయి భూతకాలం. పతిత ఇది భూతకాల ప్రత్యయం చెప్పాక తాక్ తవుతు ప్రత్యయం అన్నమాట. పడిపోయింది. ఏంటి? పర్ణం అంటే ఆకు. పతితం ఇది నపుంసకలింగ, పర్ణం నపుంసకలింగం ఉంది కాబట్టి పతితం పర్ణం, పర్ణం కింద పడిపోయింది. యస్మాత్ ఎక్కడి నుంచి అయితే, ఎవరి చేతి నుంచి అయితే, ఎక్కడి నుంచి అయితే చెప్పాం కదా. యం ఏనా యస్మ ఇలా ఉంటే బౌద్ధ సమాసానికి అది చిహ్నం, గుర్తు అని చెప్పి. యస్మాత్ ఎక్కడి నుంచి అయితే, పడింది ఆకు ఎక్కడి నుంచి అయితే, ఎక్కడి నుంచి ఒక చోట పడించవచ్చు, చెట్టు నుంచి పడించవచ్చు, భవనం మీద నుంచి పడించు, చేతి నుంచి భవనం మీద నుంచి పడి ఉండొచ్చు, చేతి నుంచి పడి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే ఏం చెప్పాము? పతితం పర్ణం పడింది ఆకు, యస్మాత్ పతితం పర్ణం యస్మాత్ ఎక్కడి నుంచి అయితే. పతితం పర్ణం యస్మాత్ ఎక్కడి నుంచి అయితే దాన్ని ఏమంటాము? స పతిత పర్ణ సహ. దాన్ని పతిత పర్ణ అంటే ఎక్కడి నుంచి? ఆ పతిత పర్ణ వృక్ష, వృక్షం నుంచి పడింది. పతిత పర్ణ వృక్ష, పతిత పర్ణ వృక్ష. వృక్షానికి ప్రాధాన్యం ఎక్కడి నుంచి పడిందో దానికి ప్రాధాన్యత ఇస్తాం. పతిత పర్ణ వృక్ష. ఓకేనా? అర్థమైందండి ఇది? పతితం పర్ణం యస్మా స పతిత పర్ణ. అలాగే ఏదైనా తీసుకోవచ్చు. లిఖిత గ్రంథ యస్మాత్ ఎవరి నుంచి అయితే ఎవరి ద్వారా రాయబడిందో, ఎవరి చేత రాయబడిందో. యస్మాత్ గురోః సహ లిఖిత గ్రంథకః అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరి నుండి అయితే ఈ గ్రంథం రాయబడిందో, లిఖిత గ్రంథ యస్మాత్ ఎవరి నుంచి అయితే, యస్మాత్ గురువు ఏ గురువు నుంచి అయితే. అంటే ఇది వద్దు, రాసుకోవద్దండి, ఇది వద్దులేండి, వేరే విధానం చెప్పేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడి నుంచి వేరే అవుతుందో అప్పుడు మనం దీన్ని చెప్పుకుంటే బాగుంటుంది. ఇక్కడ వేరు కావడం లేదు, ఆయన ఉత్పన్నం చేశాడంటే సాధారణంగా తీసుకోవచ్చు, ఇది రాయొద్దు. ఓకేనా? ఇది రాసుకోండి. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఇంకా చెప్తాను. సో ఈ రకంగా మనకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. సో ఇవి పంచమీ విభక్తి వరకు మనం చూసామండి. ఇంకా షష్ఠి విభక్తులు ఎలా ఉంటుంది, అధికారం ఎలా ఉంటుంది, వీటికి ఇంకా ఎగ్జాంపుల్స్ మనం కొన్ని భిన్నంగా చెప్పుకుందాము. ఒకటి ఇది రాసుకోండి, చతుర్థి విభక్తి కూడా ఒకటి రాసుకోండి. నెక్స్ట్ సప్తమికి ఒకటి రాసుకోండి. దాన్ని బట్టి మళ్ళీ సమానాధికరణంలో ఈ రకంగా ఉంటుంది, మనకి ఒకటి కంప్లీట్ అయిపోతుంది. రెండు సంబంధంలో రాసుకోండి. ఇప్పుడు అపాదం రాసుకుని నెక్స్ట్ సంబంధం రాసుకోండి. సంబంధంలో
రాసుకోండి. ఎగ్జాంపుల్, పీతం అంబరం యస్య, పీతం అంబరం యస్య. పీతం అంటే పీత వస్త్రం, అంటే పీతం అంబరం అంటే అంబరం అంటే వస్త్రం. ఎవరి వస్త్రం అయితే, ఎవరి యొక్క వస్త్రం అయితే పీతం అంటే పీతవర్ణంలో ఉందో, పీతం అంబరం యస్య, ఎవరి వస్త్రం అయితే పీతవర్ణంలో ఉందో అది అన్నమాట. పీతం అంబరం యస్య, పీతం అంబరం యస్య సహ, సహ పీతాంబరః, సహ పీతాంబరః, పీతాంబరః, పీతం అంబరం యస్య సహ పీతాంబరః, పీతం అంబరం యస్య సహ పీతాంబరః. పీతాంబరి కృష్ణుడు, కృష్ణుడు పీతవస్త్రం ధరించేవాడంట, కృష్ణుడు పీతవస్త్రం ధరించేవాడు అన్నమాట. అందుకే పీతాంబరుడు అని కూడా అతని కృష్ణునికి పేరు. పీతం అంబరం యస్య, పీతవర్ణం అంబరం వస్త్రం ఎవరికైతే ఉందో అతడు పీతాంబరుడు. చూడండి, ఇక్కడ ఉండే పదాలకు ప్రాధాన్యత లేకుండా ఆ కృష్ణునికి ప్రాధాన్యత ఇస్తున్నాం. వేరే పదం ఏంటి? కృష్ణ అనే పదానికి ప్రాధాన్యత ఉందన్నమాట అక్కడ. కాబట్టి ఈ రకం తీసుకోవాలి. నెక్స్ట్ అధికరణానికి ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తాను. అధికరణానికి వీటికి మళ్ళీ ఒక్కోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అధికరణానికి ఒకటి ఎగ్జాంపుల్ రాసుకోండి. అధికరణానికి వీరాహ పురుషాహ యస్మిన్, యస్మిన్ వీరాహ పురుషాహ, వీర పురుషులు, వీరాహ పురుష వీర పురుషులు యస్మిన్ ఎక్కడైతే ఉన్నారో, యస్మిన్ గ్రామే, యస్మిన్ గ్రామే అంటే వీర పురుషులు ఉన్నారు ఏ గ్రామంలో అయితే, యస్మిన్ గ్రామే, యస్మిన్ గ్రామే వాళ్ళని ఏమంటాం? యస్మిన్ గ్రామే సహ వీర పురుష గ్రామ, ఆ గ్రామాన్ని వీర పురుష గ్రామ అంట. అంటే వీర పురుషులు ఉండేటువంటి గ్రామం, వీర పురుష గ్రామ. వీరాహ పురుషాహ యస్మిన్ గ్రామే, ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామాన్ని సహ, ఆ గ్రామాన్ని ఆ అనే దానికి ఇక్కడ సహ శబ్దం పెట్టుకుంటాం. ఆ గ్రామాన్ని వీర పురుష గ్రామ, వీర పురుషులు ఉండే గ్రామం అంటాము. వీర పురుషులు ఉండేటువంటి గ్రామం అంటాం. జీ నీలముజ్వలం చ వపుః యస్య సహ నీలోజ్వల వపుః, నీలముజ్వలం చ వపుః యస్య సహ నీలోజ్వల వపుః. అది ఇందాక దానికి ఉదాహరణ వస్తుంది కదా మహోదయ, పీతాంబర వచ్చింది అలాగా. ఇది ఎక్కడొచ్చింది మీ వగ్రాక ఎస్ఏ అని ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ? వాళ్ళు చెప్పండి. నీలముజ్వలం చ వపుః యస్య సహ నీలోజ్వల వపుః. అదే అండి, నీలం ఉజ్వలం చ వపుః యస్య సహ నీలోజ్వల. అలాగే అండి, ఓకే, ఉత్తమం. ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఏం చెప్పాను? వీర పురుషులు ఉన్నారు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామం వీర పురుష గ్రామ అంటామని చెప్పి ఈ రకంగా మనం చూసామండి. ఓకేనా? ఇది సమానాధికరణ సత్పురుష సమాసంలో ఉన్నటువంటి కొన్ని 7 విభక్తులు చెప్పాం కదా. కర్తను వదిలిపెట్టి కర్మ, కరణం, సంప్రదానం, అపాదానంలో ఏదైనా ఉండవచ్చు. ఇట్లా మనకి ఏదైనా విగ్రహవాక్యం ఉండొచ్చు, సమస్త పదం ఉండొచ్చు. అవి ఈ రకంగా ఉంటాయి. వీటికి ఇంకా విస్తృతంగా మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి ఏ అర్థం ఎటువంటి సందర్భంలో వస్తాయనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలను కూడా మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. జీ ఇప్పుడు మీకు ఎవరికైనా సందేహాలు చెప్పండి. ఈ పుస్తకం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ పుస్తకంలో ఎవరికైనా సందేహాలను చెప్పండి. అంటే ఈ పుస్తకం మనం ప్రకాశం చేయాలనుకున్నామండి. అది అందరికీ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇటువంటి పుస్తకం ఎప్పుడు ఎవరి దగ్గర లేదు మనకు, కానీ అందరికీ చాలా సహాయంగా ఉంటుంది. మన సొంతంగా, ఎందుకంటే 2 ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, 2 చెప్పుకుంటున్నాం. తెలుగులో అనువదించాం హిందీ పుస్తకాన్ని. కాబట్టి అది ఎవరికైనా చెప్పడానికి పద్ధతి సరళంగా ఉంటుంది. అంటే త్వరలో నేర్చుకోవచ్చు. చాలా మంది సంవత్సరాలు అయిపోయినా కూడా పాపం వాళ్ళకు భాష ముఖంలో వస్తుంది కానీ
అది విధి విధానం అనేది ఎట్లా వాక్యం తయారైంది చెప్పాలి అనమాట. బాగా అనర్గళంగా కూడా మాట్లాడగలుగుతాం అనమాట. కానీ అది భాషాపరంగా వచ్చి ఈ విభక్తి ఎందుకు, ఈ వచనం ఎందుకు, ఈ ప్రత్యయం ఎందుకు వచ్చింది మనకు అలా తెలియదు అనమాట. మౌఖికంగా వస్తుంది కానీ శాస్త్రబద్ధంగా రాదు. శాస్త్రబద్ధంగా ఇది మనం ఇట్లా నేర్చుకున్నామంటే శాస్త్రీయబద్ధంగా కూడా వస్తుంది, మౌఖికంగా వస్తుంది. అన్ని రకాలుగా మనం బాగా త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం అతి త్వరలో తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేద్దామండి. సుబ్రాలి గారు చెప్పండి. మహోదయ, జీ చెప్పండి. ఇంతవరకు ఇలాంటి పుస్తకము తెలుగు భాషలో రాలేనప్పటికీ ఇప్పుడు మనం మీ ద్వారా వస్తుందంటే మీ సంకల్పానికి ఏం చెప్పాలని అర్థం కాలేదు మహోదయ. మీ అందరి సంకల్పం అంత ఓపికతో అంటే ముందు మీరు దానికి పునాది వేశారు కదా మహోదయ, బీజం వేశారు కాబట్టి తప్పకుండా ఇది సత్ఫలిత ఫలితాన్ని ఇచ్చేసి మనం బుక్ని తీసుకొస్తాం మహోదయ. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందుకోసమే తప్పకుండా మేము అందరూ సహాయం చేస్తాం గురువు గారు. జీ ఖచ్చితంగా అండి. అందుకోసమే అది వారు కూడా చాలా ఏదో కష్టపడి వెనక టైపింగ్ చేసి కొంచెం చేస్తూ ఉండదు అనమాట. కాబట్టి ఇంకా టైం అవకాశం లేక నేను దాన్ని ఇంకా ప్రూఫ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ పుస్తకం అయిపోవచ్చింది కాబట్టి పుస్తకం అయిపోయేలోపుతో మనం పుస్తకాన్ని ముందు తీసుకురావాలి. కాబట్టి దీనికోసం కృషి చేస్తూ సిద్ధిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పుస్తకం అన్ని భాషల్లో ఉందండి, ఓన్లీ మన తెలుగు భాషలో లేదు. అన్ని భాషలు పుస్తకానికి కేవలం మన తెలుగు భాషలో కాదు, దాదాపుగా అన్ని భాషలు దీన్ని అనువాదం చేసేసండి. అంటే అంత విదేశీ వాళ్ళు వెనకబడి చేసేసారు ఇంగ్లీష్. చాలా మంది ఇదే పద్ధతిని ఇదే పదార్థాన్ని ఉపయోగిస్తున్నాం, మనం ఉపయోగించలేదు. కానీ చాలా మంది ఇదే పద్ధతిని ప్రకారంగానే ఇదే నియమావళి ప్రకారంగానే అందరూ చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పాఠాలు కూడా. కాబట్టి ఇది ఒకటే మన తెలుగు పుస్తకం లేదు, పుస్తకం అన్ని భాషల్లో ఉంది. కాబట్టి ఇది కూడా మన మీ సంకల్పం, నా సంకల్పం ద్వారా, మన అందరి సంకల్పం ద్వారా త్వరగా ముందుకు వస్తే అది అందరికి మంచి అవకాశాన్ని అందజేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. మన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ, సంస్కృత భాషలకు అందరికీ ఒక మంచి అవకాశం మహోదయ ఇది. అవునండి. దీనికి ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి పుస్తకం లేనప్పుడు ఈ పుస్తకం వస్తుందంటే ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. ఆ రకంగా చేయాలి, ఖచ్చితంగా చేద్దామండి. మీరు కూడా కష్టపడుతున్నారు, అందరం కష్టపడుతున్నారు కూడా, ఖచ్చితంగా చేద్దామండి. కాబట్టి ఏ రోజు ఆ రోజు కూడా మీరు పంపిస్తున్నారు, గ్రూప్ మీకు అన్ని టైపింగ్ చూస్తున్నా అండి. మీకు అదేదో రోజు మనకు రాసిన చిన్న మిస్టేక్స్, అది ఎందుకంటే ఏ రోజు అదో పని వెంటనే అవుతుంది కాబట్టి మళ్ళీ చూడడానికి అవకాశం లేదు అన్నమాట. ఏదో కంటిన్యూ పాటలు నడుస్తున్నాయి కాబట్టి చిన్న మిస్టేక్స్ అవి గ్రూప్ చేసిన తర్వాత అవి దోషాలు తొలగించేస్తాయి. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ముఖ్యమైన విషయం అంతా మనకి మ్యాటర్ వచ్చేసింది అన్నమాట. కేవలం మనకు దాన్ని గ్రూప్ చెక్ చేసి చిన్నవన్నీ అది మనం అక్కడ ఇచ్చేదే లేట్ అనమాట. కాబట్టి అది త్వరలో అవుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అది త్వరగా సహకరిస్తే అది త్వరగా మనకు ముందుకు వచ్చేస్తుందండి. ఫస్ట్ తప్పకుండా చేస్తాం మహోదయ. తప్పకుండా. ధన్యవాదాలు మహోదయ, మాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. ధన్యవాదం మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే అండి. రేపు లాగిన్ అవ్వాలండి, అది హోమం రేపు యోగదర్శనం క్లాస్ అండి. అవునండి. మీకు చెప్తాను, రేపు సందిగ్ధంగా ఉంది, మీకు రేపు మెసేజ్ పెడతా అండి. విషయం కనుక రేపు సందిగ్ధంగా ఉంది, మీకు ఏ విషయం ఉంటుందా లేదంటే పూర్ణిమ అవసరం కదా, యజ్ఞం ఉంటుంది, మర్చిపోయినా. రేపు యజ్ఞం ఉంటుంది, యజ్ఞంలో అనుకూలంగా ఉన్న వాళ్ళు పూర్ణిమ కాబట్టి రేపు విశిష్టమైన దినం కాబట్టి రేపు యజ్ఞం ఉంటుందండి. కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు, అది లేని పక్షంలో నేను మెసేజ్ పెట్టేస్తాను, అది చూసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? యజ్ఞంలో మటుకు అదే అవకాశం ఖచ్చితంగా అండి. ఇదే జూమ్ లింక్ ఉంటుంది, మీరు చూడవచ్చు. చాలా మంది చూస్తారు. లైవ్ టైం 7 గంటలకండి, 7 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. 7 నుంచి 7:15, 7:30 అనుకోండి. ఒక్కోసారి లేట్ అవుతుంది. సో 8 లోపల అయిపోతుందండి మీకు. ఓకేనా? సాయంత్రం క్లాస్ ఉంటుంది మహోదయ. సాయంత్రం నేను మెసేజ్ పెడతా అండి. సరే, సాయంత్రం మెసేజ్ పెడతా అండి. ఓకేనా? ఏ విషయం చెప్తాను. రేపు కొంచెం ఇదే రేపు అవకాశం ఉండకపోవచ్చు, రేపు కార్యక్రమాలు చెప్తాను. 3 రోజులు కొంచెం ఇది హైదరాబాద్ లో ముఖ్య కార్యక్రమం మీరు మొన్న ఒకసారి అన్నారు 19, 20, 21 డౌట్ అని చెప్పి అన్నారు. అదే రేపు నుంచి అదే స్టార్ట్ అవుతుంది. మనకు ఆ టైంకి అయిపోతుందో లేదో నాకు రేపు పరిస్థితిని బట్టి స్టార్ట్ అని తెలుస్తుంది. అందుకే రేపు 3 రోజులు ఉంటుందండి. అది నేను పెడితే అన్ని క్లాసులు బంద్గా ఉంటాయి కాబట్టి రేపు మీకు మెసేజ్ పెట్టేస్తాను అండి అందరికి. ఓకేనా? సరే మహోదయ.
ఓకే అండి. ధన్యవాదాలు మహోదయ. క్లాస్ లేకుండా గురుగారు దశాననః అని ఎట్లా రాస్తారు గురుగారు దాన్ని? దశాననః బుక్కుల మీద చతురాననః బ్రహ్మ ఎలా రాస్తున్నా అంటున్నావా? ఇక్కడ ఉంది గురుగారు సంబంధ దాంట్లో ఉన్నాయి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, రేపు చెప్తాను. ఓకే గురు, ధన్యవాదాలు గురుగారు. కూర్చోబెట్టడం కోసం నేను చెప్పలేదు, టైం అవుతుందని చెప్పి రేపు చెప్తాను, అందుకు చెప్తాను. ఓకేనా? సరే గురు, ధన్యవాదాలు గురుగారు. అస్తు, సర్వేభ్యో నమః, పునర్మిలామః. ఏ విషయం మీకు క్లాస్ విషయం రేపు చెప్తాను, మెసేజ్ పెట్టేస్తాను. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః, సర్వేషాం శుభరాత్రి. శుభరాత్రి.